రైతు సోదరులకు స్వాగతం. పొగాకు రైతులు, ముఖ్యంగా నల్ల బార్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనే దిక్కు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అనూహ్యంగా నల్ల బార్లీ పొగాకు సాగు చేసిన రైతులు క్వింటా 15,000 రూపాయల ధర దక్కడంతో ఈ సంవత్సరం విపరీతంగా సాగు చేశారు. కొంతమంది రైతులతో అయితే మేము క్వింటాకు 15,000 ఇచ్చి కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్పి రైతులతో సాగు చేయించారు. అనేక జిల్లాలకు కూడా విస్తరించింది. సహజంగా ప్రకాశం జిల్లాలో సాగు చేసే పొగాకు ఈ ఏడాది కర్నూలు జిల్లాలోను, గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున సాగు చేశారు. సహజంగా దాని మార్కెట్ ఒక 30 మిలియన్ కిలోల వరకు అయితే మార్కెట్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా 85 మిలియన్ కిలోల పంట వచ్చింది. ఎంతో క్వింటా 10,000కు కూడా వ్యాపారస్తులు అడగడం లేదు. ఒక ఎకరా సాగుకి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక మనిషిని పిలవాలంటే రోజుకి 700, 800, 1,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పొగాకు సాగు కూడా విపరీతమైన కూలీతో కూడుకునే వ్యవహారంగా మారింది. ఇక బ్యార్నీలు ఉన్నవారు, వారికి 5 ఎకరాలకు 6 ఎకరాలకు అనుమతులు ఉంటాయి కాబట్టి ఆ పొగాకుని ఐటీసీ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. అది మాత్రం 320 రూపాయలు, 280 నుంచి 320 రూపాయలు కేజీ దొక్కుతూ ఉంది. అయితే అనుమతులు లేకుండా ఈ బర్లీ పొగాకు సాగు చేసిన, ఈ నల్ల బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం క్వింటాకి 15,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తే రైతులు కనీసం పెట్టుబడి అన్నా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలి. వ్యాపారస్తులు అయితే మాత్రం చేతులు ఎత్తేశారు. ఎందుకంటే వ్యాపారస్తులు మార్కెట్లో డిమాండ్ కన్నా కూడా సప్లై విపరీతంగా ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ రేటుకే వ్యాపారం చూస్తున్నారు. క్వింటా 7,000కి తీసుకోవాలని చూస్తూ ఉన్నారు రైతు సోదరులు. అదైతే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కనీసం క్వింటాకి 15,000 రూపాయలు కొనుగోలు చేయాలి. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి బర్లీ పొగాకు, నల్ల బర్లీ పొగాకు కొనుగోలు చేయించడానికి చర్యలు తీసుకోవాలని కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదంటే పొగాకు రైతులను గాలికి వదిలేస్తుందా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.